డయాబెటిస్ టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వేసుకుంటే లివర్, కిడ్నీ పాడైపోతాయంటారు. నిజమేనా? ఐఎమ్ డాక్టర్ శ్రీ కార్తిక్ ప్రతాప, కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీ క్లినిక్, ఎల్బీ నగర్. చాలా మంది పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు, సార్ డయాబెటిస్ టాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీ, లివర్ పాడైపోతాయని మేము ఇంటర్నెట్లో చూసాము, లేకపోతే యూట్యూబ్లో చూసి చెప్పారండి, అందుకే టాబ్లెట్లు మానేద్దాం అనుకుంటున్నాను అని వస్తారు. లేదా చాలా మంది మానేసి వస్తారు. దీనివల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, మనము సిమ్టమ్స్ని ఎప్పుడు ట్రీట్ చేయట్లేదు. డయాబెటీస్లో చాలా వరకు కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ట్రీట్మెంట్ అవసరం వస్తుంది. ఈ పేషెంట్స్ ఎప్పుడైతే టాబ్లెట్లు మానేస్తారో షుగర్ మళ్ళీ స్పైక్ అయిపోతుంది. ఎప్పుడైనా డయాబెటీస్ పేషెంట్స్లో మెయిన్గా మనం భయపడేది కిడ్నీ, హార్ట్ అండ్ బేసిక్గా కంటి నరాలు డిస్టర్బ్ అవుతాయి. ఇలాంటి ట్రీట్మెంట్ ఆపేసిన పేషెంట్స్లో త్వరగా కిడ్నీలు పాడైపోవడము, బీపీ కంట్రోల్లో లేకపోవడము, హార్ట్ అటాక్స్ రావడము, కంటి నరాలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దయచేసి లాంగ్ టర్మ్ ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఇప్పుడున్న మీ సిచ్యువేషన్ని స్పాయిల్ చేసుకోకండి. డయాబెటీస్ టాబ్లెట్స్ సేఫ్గానే ఉంటాయి. ఎప్పుడు మీ డాక్టర్ ఇచ్చిన మోతాదులో మీరు వాడుతున్నప్పుడు. దాన్ని మీరు రెగ్యులర్గా మార్చేసినా, లేకపోతే చెప్పకుండా కొత్త మందులు ప్రయత్నిస్తూ ఉన్నా సరే లేనిపోని డ్యామేజ్లు కొని తెచ్చుకునేవారు అవుతారు. సో వదంతులు నమ్మకండి, డాక్టర్ని అడిగి మీ ట్రీట్మెంట్ పద్ధతిని మార్చుకోండి. అంతేగాని పెట్టకుండా డయాబెటీస్లో ట్రీట్మెంట్లు మానేయకండి. సో మెడిసిన్స్ని విలీనం చేయకండి, డయాబెటీస్ని కంట్రోల్ చేయండి. మీరు డయాబెటిక్ పేషెంట్స్ అయితే జాగ్రత్తగా ఈ వీడియోస్ని ఫాలో అవుతూ, దీంట్లో ఉన్న టిప్స్ని ఫాలో అవుతూ ఉండండి.